నమస్కారం. ఈరోజు మనము చర్చించుకుపోయేటువంటి అంశం బ్రిటిష్ గవర్నర్ జనరల్లు. బ్రిటిష్ గవర్నర్ జనరల్లు భారతదేశంలో ఎలాంటి సంస్కరణలను ప్రవేశపెట్టారు, ఆ సంస్కరణలు భారతదేశంలో ఎలా అమలు చేయించారు, వారి యొక్క సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా ఎలాంటి తీర్మానాలను, ఎలాంటి సంస్కరణలను భారతదేశంలో ప్రవేశపెట్టారు పరిశీలన చేద్దాం. భారతదేశానికి అంటే మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్లో ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెడతారు. బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన తర్వాత 1774 నుంచి బెంగాల్ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ని మనకి బెంగాల్కు ఉన్నటువంటి గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమింపజేశారు. దానిలో మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ 1774 నుండి 1785 వరకు ఈయన బెంగాల్కి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఆ తర్వాత కారన్ వాలిస్ 1786 నుండి 1793 వరకు బెంగాల్కి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఆ తర్వాత సర్ జాన్ షోర్ 1793 నుండి 1798 వరకు బెంగాల్కి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఆ తర్వాత లార్డ్ వెల్లస్లీ 1798 నుండి 1805 వరకు బెంగాల్కి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. సర్ జార్జ్ బార్లో అనే ఆయన 1805 నుండి 1807 వరకు బెంగాల్కి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. లార్డ్ మింటో ఈయన 1807 నుండి 1813 వరకు బెంగాల్కి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఆ తర్వాత లార్డ్ మింటో 1807 నుండి 1813 వరకు బెంగాల్కి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఆ తర్వాత హేస్టింగ్స్ 1813, 1823. ఆ తర్వాత లార్డ్ అమరెస్ట్ 1823, 1828. తర్వాత చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్, భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ 1828 నుండి 1833 వరకు విలియం బెంటింగ్ బెంగాల్కి చిట్ట చివరి గవర్నర్ జనరల్గా పనిచేశాడు. అయితే ముందుగా రాబర్ట్ క్లైవ్ గురించి పరిశీలన చేసినట్లయితే బక్సార్ యుద్ధం తర్వాత బెంగాల్కి 2 సార్లు గవర్నర్గా నియమించబడ్డాడు. మొదటిసారి 1757 నుండి 1760 వరకు, అంటే ప్లాసీ యుద్ధం టైంలో బెంగాల్కి గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ ఉన్నాడు. 1757 నుండి 1760 వరకు బెంగాల్కి గవర్నర్గా ఉన్నటువంటి రాబర్ట్ క్లైవ్ రెండోసారి మళ్ళీ స్వదేశానికి వెళ్ళి ఆ తర్వాత రెండవసారి భారతదేశానికి వచ్చి 1765 నుండి 1767 వరకు బెంగాల్కి గవర్నర్గా నియమింపబడతాడు. అయోధ్య నవాబుతోనూ రెండవ షా ఆలం మొఘల్ చక్రవర్తితోనూ ఈయన అలహాబాద్ సంధిని 1765లో చేసుకుంటాడు. ఈ అలహాబాద్ సంధి యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే, ఇది బక్సార్ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయబడినటువంటి సంధి. బక్సార్ యుద్ధం 1764లో ఇది మీర్ కాసిం కూటమి అంటే మీర్ కాసిం కూటమిలో మనకి ప్లాసీ యుద్ధం తర్వాత మీర్ కాసింని అపాయింట్ చేసి ఆ తర్వాత ఆయనను తొలగిస్తారనమాట. ఈయన ఏం చేస్తాడంటే మొఘల్ నవాబు అయినటువంటి రెండవ షా ఆలంతో అయోధ్య నవాబుతోటి మీర్ కాసిం కూటమిలాగా ఏర్పడి బ్రిటిష్ వారిపైన యుద్ధానికి వెళ్తాడు. అలా ఈ బక్సార్ యుద్ధంలో ఈ కూటమి ఓడిపోతుంది. ఈ కూటమి ఓడిపోయి వీళ్ళంతా సంధి చేసుకుంటారు. ఈ సంధిలో పాల్గొన్నందుకు అయోధ్య నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చినటువంటి మొత్తం ఎంత అంటే 50 లక్షల రూపాయలు యుద్ధ నష్టపరిహారం కింద అయోధ్య నవాబు ఇస్తాడు. తర్వాత 4 లక్షల పౌండ్లు చెల్లించాలని బ్రిటిష్ పార్లమెంటు దీనిలో ఒక చట్టం తీసుకొస్తుంది. ఇంకా బెంగాల్ నవాబు వజీముద్దౌలా 6 లక్షల భరణాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లిస్తాడు. 6 లక్షల భరణాన్ని. మరి ఆ తర్వాత బీహార్, బెంగాల్, ఒరిస్సాలలో దివానీ హక్కులు ఉన్నట్టుగా
అంటే పన్నులు వసూలు చేసుకునేటువంటి హక్కులను ఇస్తున్నట్టుగా రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ షా ఆలము వీళ్ళకి దత్తం చేస్తున్నట్టుగా ఇస్తాడనమాట. ఇలాంటి ఒక అలహాబాద్ సంధి రాబర్ట్ క్లైవ్ కాలంలో జరుగుతుంది. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు రాబర్ట్ క్లైవ్. స్వర్గం నుండి దిగివచ్చిన సేనాని అని రాబర్ట్ క్లైవ్ని వర్ణిస్తారు. శ్వేత విప్లవం, వైట్ మ్యూటినీ, మ్యూటినీ అంటేనే తిరుగుబాటు, ఈ వైట్ మ్యూటినీని అణచివేస్తాడు. ఆర్కాట్ విప్లవ వీరుడు. ఈయన ఆర్కాట్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు కాబట్టి ఆర్కాట్ విప్లవ వీరుడుగా పేరు పొందాడు. ఆర్కాట్ వీరుడు అంటారు. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు. బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు అని ఒక ఇంటిమేషన్ వాళ్ళకి ఇస్తాడనమాట. అంటే ఈజీగా భారతదేశాన్ని ఆక్రమించుకోవచ్చు, అందుకని బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడు అని అంటారు. ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించినటువంటి ఆంగ్ల సేనాని రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధము 1757లో జరుగుతుంది. ఇది బెంగాల్ నవాబు, ఆనాటి బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజుద్దౌలాకి ఈయన బ్రిటిషర్స్కి మధ్య జరుగుతుంది. ఇది ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధంలో వీరి యొక్క సైన్యం 3000 అయినప్పటికీ సిరాజుద్దౌలాని ఈజీగా ఓడించగలుగుతారు. అంటే కుట్రపూరితంగా మీర్ జాఫర్ని, అమీన్ చందు వీళ్ళందరినీ కూడా, అంటే అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులందరినీ కూడా బ్రిటిష్ వారు కొంటారు. కొని మరి ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఈజీగా ఓడించేస్తారు. నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఈయన బెంగాల్కి మొట్టమొదటి గవర్నర్ జనరల్గా ఉంటాడు. బెంగాల్కి మొట్టమొదటి గవర్నర్ జనరల్, మొదటి బెంగాల్ గవర్నర్గా, ఆ తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి పునాది వేసినటువంటి వ్యక్తి. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి పునాది వేసినటువంటి వ్యక్తి. ఎట్లా అంటే మనకి మైసూర్ యుద్ధాల టైంలో వారన్ హేస్టింగ్స్ ఉంటాడు. మైసూరును ఆక్రమించుకోవడంలో కీలక పాత్ర వహిస్తాడు. అలా బెంగాల్లో ద్వంద్వ పాలనను రద్దు చేసి బెంగాల్ మొత్తం పూర్తిగా వీరి కిందికి తీసుకుంటారు. దస్తక్ విధానాన్ని రద్దు చేస్తాడు. ఇతని బిరుదు ప్రభువు అనే బిరుదు ఈయనకుంటేది. సివిల్ సర్వీస్ వ్యవస్థకి పునాదులు వేసినాడు. భారతదేశంలో సివిల్ సర్వీస్లను ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఈయన. బ్రిటిష్ ఇండియా చరిత్రలో అక్బర్ వంటివాడు అని ఇతన్ని అంటారు. బ్రిటిష్ ఇండియా చరిత్రలో అక్బర్ వంటివాడు అని ఇతన్ని అంటారు. తర్వాత సివిల్ సర్వీస్ల కోసము ఈయన ఆధునిక సివిల్ సర్వీస్లను ఏర్పాటు చేస్తాడు 1772లో. 1772లో ఆధునిక సివిల్ సర్వీస్లను భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఈయన. ది కోడ్ ఆఫ్ హిందూ లాను ఏర్పాటు చేస్తాడు. హిందూలా, కోడ్ ఆఫ్ హిందూలా. ప్రతి జిల్లాకు ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తాడు వారన్ హేస్టింగ్స్. భారతదేశ చరిత్రలో వారన్ హేస్టింగ్స్ కాలం నుండే న్యాయ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. భారతదేశంలో వారన్ హేస్టింగ్స్ కాలం నుండి న్యాయ వ్యవస్థ అభివృద్ధి చెందింది. న్యాయ వ్యవస్థ నిర్వహణ పైన శ్రద్ధ చూపినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్. ఆ తర్వాత ప్రతి జిల్లాకి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి 1772లో వారన్ హేస్టింగ్స్ ప్రతి జిల్లాకి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. ప్రతి జిల్లాకు కలెక్టర్ను, పోలీస్ సూపరింటెండెంట్ని కూడా నియమిస్తాడు. ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ని, పోలీస్ సూపరింటెండెంట్ని నియమింపజేస్తాడు ఈయన. ఇంకా వారన్ హేస్టింగ్స్ కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి కోర్టులు, స్థానిక వివాదాల కోసము మున్సిఫ్ కోర్టులు, జిల్లాలో సివిల్ కేసులు అంటే మనకి భూ తగాదాలు, వివాహము, విడాకులు ఇలాంటి వాటిని సివిల్ కేసులు అంటారు. ఇవి దివానీ న్యాయస్థానాలు అనేవి ఏర్పాటు చేశాడు. జిల్లాలో క్రిమినల్ కేసులని నిజామత్ న్యాయస్థానాలు ఏర్పాటు చేశాడు. కేంద్ర స్థాయి సివిల్ కేసులను పరిశీలించడానికి సదర్ దివానీ అదాలత్ను ఏర్పాటు చేశాడు. కేంద్ర స్థాయి క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి సదర్ నిజామత్ అదాలత్, సదర్ దివానీ అదాలత్ ఏమో కేంద్ర స్థాయిలో
సివిల్ కేసులను పరిశీలించడానికి, సదర్ నిజామత్ అదాలత్ అంటేనేమో క్రిమినల్ కేసును పరిశీలించడానికి ఏర్పాటు చేసినటువంటి కోర్టులు. అలా ఈయన ప్రతి జిల్లాకు ఒక కంపెనీ కోశాధికారాన్ని ముర్షీరాబాద్ నుండి కలకత్తాకు మార్చి కలకత్తాలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూను ఏర్పాటు చేశాడు. కలకత్తాలో 1781లో మదర్సాను ఏర్పాటు చేస్తాడు. బొంబాయి మద్రాసులందు మన్రో రూపొందించిన రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. బ్రిటిష్ భూభాగాలను రక్షించడానికి రక్షణ వలయబద్ధ విధానాన్ని అవలంబించాడు. అంటే బ్రిటిష్ భూభాగాలను రక్షించుకోవడానికి రక్షణ వలయం అంటే చుట్టూతా ఒక సర్కిల్ లాగా వారి భూభాగాల చుట్టూ ఒక సర్కిల్ గీసుకొని అలాంటి విధానాన్ని, రక్షణ వలయబద్ధ విధానాన్ని వారన్ హేస్టింగ్స్ అవలంబించాడు. జిల్లా కేంద్ర స్థాయిలో సివిల్ క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేశాడు. కలకత్తాను బెంగాల్ రాష్ట్రానికి రాజధానిగా చేశాడు. ఇతని కాలంలో చేయబడినటువంటి యుద్ధాలు 1772లో రోహిల్ఖండ్ యుద్ధం, ఆ తర్వాత మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము 1775-82, ఆ తర్వాత 1780-84లో రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం హైదరాలీకి వారన్ హేస్టింగ్స్ మధ్య జరుగుతుంది. ఇంకా ఈయన కాలంలోనే చేయబడినటువంటి చట్టాలు 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 పిట్స్ ఇండియా చట్టం. ఇతని కాలంలో 1780లో మొదటి పత్రిక బెంగాల్ గెజిట్ అనేది ప్రచురించబడుతుంది. బ్రిటిష్ పార్లమెంటు న్యాయ విచారణకు గురైన గవర్నర్ ఈయన వారన్ హేస్టింగ్స్. బ్రిటిష్ పార్లమెంటు న్యాయ విచారణకు ఆదేశించింది ఈయనకు ఆ గవర్నర్ జనరల్. అలా మొదటిసారి బ్రిటిష్ పార్లమెంటు న్యాయ విచారణ చేసినటువంటి గవర్నర్ జనరల్ కూడా వారన్ హేస్టింగ్స్. ఆ తర్వాత కారన్ వాలిస్. ఈయన భారతదేశంలో సివిల్ సర్వీసెస్కి పితామహుడు. భారతదేశంలో జాతీయ అహంకారాన్ని ప్రదర్శించినటువంటి తొలి ఆంగ్ల పాలకుడు కారన్ వాలిస్. నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అని ఒక జాతీయ అహంకారాన్ని ప్రదర్శించినటువంటి తొలి ఆంగ్ల పాలకుడు కారన్ వాలిస్. ఈయన కాలంలో ఆంగ్లో మైసూర్ యుద్ధం మూడవది జరుగుతుంది 1790-92 మధ్య. కారన్ వాలిస్కి టిప్పు సుల్తాన్కి మధ్య ఇది జరుగుతుంది. శ్రీరంగపట్నం సంధితోటి ముగుస్తుంది. నాన్ ఇంటర్వెన్షనిస్ట్గా ఈయన ప్రసిద్ధి చెందాడు. శ్రీరంగపట్నం సంధి 1792లో టిప్పు సుల్తాన్కి కారన్ వాలిస్కి మధ్య జరుగుతుంది. శ్రీరంగపట్నం సంధి. పాట్నా, ఢాకా, ముర్షీరాబాద్, కలకత్తాలో 4 సర్క్యూట్ కోర్టులను ఏర్పాటు చేస్తాడు. ఇంకా ఈ శ్రీరంగపట్నం సంధిలో మనము తీసుకున్నట్లయితే మా టిప్పు సుల్తాన్ వాళ్ళ 2 కొడుకులను పంపిస్తాడు. ఆ తర్వాత యుద్ధ నష్ట పరిహారం అంతా కూడా ఆయన్నే భరిస్తున్నట్టుగా డబ్బులన్నీ ఇస్తారు. సగం మైసూర్ని మొత్తము ఆక్రమించుకుంటారు. ఇంత అవమానపూరితమైనటువంటి సంధి కాబట్టి మళ్ళీ ఆయన 1799లో ఇంకొక యుద్ధము 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం చేస్తాడు. అయితే అప్పటికే గవర్నర్ జనరల్ వెల్లస్లీ ఉంటాడు. పోలీస్ వ్యవస్థలను సంస్కరణలు తీసుకొచ్చి జిల్లాలను పట్టణాలుగా విభజించి ప్రతి ఠానాకు అంటే పోలీస్ ఠానాకు ఈయన దరోగా అనే అధికారిని నియమిస్తాడు. ప్రతి పోలీస్ ఠానాకు దరోగా అనే అధికారిని నియమిస్తాడు. ఇతని కాలంలో 1793లో చార్టర్ చట్టం చేయబడింది. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, భూమి శిస్తు నిర్ణయ పద్ధతిలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని
ప్రవేశపెడతాడు. ఈ శిస్తు నిర్ణయ పద్ధతిని 10 సంవత్సరాలు శాశ్వతంగా, అంటే 10 సంవత్సరాలకు ఒకసారిని ట్యాక్స్ ఎంత వస్తుంది అనేది ముందుగానే జమీందారుల సహాయంతో వసూలు చేస్తారు. జమీందారులు ఇంత ఒక సర్టెన్ ల్యాండ్కి ముందుగానే 10 సంవత్సరాలకు ఒకసారి ముందుగా బ్రిటిష్ వారికి చెల్లించి, ఆ తర్వాత ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు చెల్లించిన దానికి 2 3 రైతుల నుంచి వసూలు చేసుకునేవారు. దీన్ని శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అంటారు. ఇందులో 1793లో ఈ విధానం అనేది ప్రవేశపెట్టబడింది. అయితే దీనిలో బాగా లాభపడ్డ వాళ్ళు ఎవరంటే జమీందారులు. ఈ విధానం ద్వారా జమీందారులకు అత్యంత అనుంగు వర్గంగా మనకి బ్రిటిష్ వారికి ఏర్పడ్డారు. జమీందారులు ఈ విధానం ద్వారానే 1857 సిపాయిల తిరుగుబాటు టైంలో జమీందారులందరూ కూడా బ్రిటిష్ వారికి సహాయం చేశారు. భారతీయులకు కాకుండా బ్రిటిష్ వారికి సహాయం చేశారనమాట. కారన్వాలిస్ కోడ్ అనేది రూపొందించారు. ఈ కారన్వాలిస్ కోడ్ అనేది రూపొందించారు. ఆ తర్వాత దీనిని రూపొందించింది సర్ జార్జ్ బార్లో, ఎలిజా ఇంపే ఆయన ఈ కారన్వాలిస్ కోడ్ని రూపొందించినారు. భారతదేశంలో గవర్నర్ జనరల్ కాకముందు అమెరికా స్వాతంత్ర యుద్ధంలో ఈయన ఆంగ్ల సేనలను నడిపి జార్జ్ వాషింగ్టన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. జార్జ్ వాషింగ్టన్ చేతిలో 1793లో కారన్వాలిస్ రెవెన్యూ పరిపాలనను న్యాయ పరిపాలనను నుంచి వేరు చేశాడు. రెవెన్యూ వేరే, న్యాయ పరిపాలన వేరే అనేది వేరు చేశారు. దీన్నే కారన్వాలిస్ కోడ్ అంటాడు. 1793లో కారన్వాలిస్ కోడ్ అనేది ఏర్పాటు చేస్తారు. దీనిలో కారన్వాలిస్ కోడ్లో రెవెన్యూని, న్యాయ పరిపాలనను వేరు చేస్తాడు. ఆ తర్వాత సర్ జాన్ షోర్ 1793లో రెవెన్యూ బోర్డు అధ్యక్షునిగా పనిచేస్తాడు. జమీందారీ విధానానికి రూపకర్త. తర్వాత లార్డ్ వెల్లస్లీ అనే ఆయన వస్తాడు. 1798 నుంచి 1805 వరకు కంపెనీ రాజ్యపు అక్బర్గా ప్రసిద్ధి చెందుతాడు లార్డ్ వెల్లస్లీ. ఇతని కాలంలోనే మైసూర్ యుద్ధాలు, 3వ మైసూర్ యుద్ధం, 4వ మైసూర్ యుద్ధం జరుగుతుంది. ఈయన తమ్ముడైనటువంటి ఆర్థర్ వెల్లస్లీ 3వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించేస్తాడు. తర్వాత శ్రీరంగపట్నం సంధి జరుగుతుంది. వెల్లస్లీ కాలంలోనే మైసూర్ని పూర్తిగా ఆక్రమించుకుంటారు. 4వ మైసూర్ యుద్ధము వెల్లస్లీకి ఆ తర్వాత టిప్పు సుల్తాన్కి మధ్య జరుగుతుంది. ఈ యుద్ధంలో మైసూర్ని పూర్తిగా ఆక్రమించేసుకుంటారు లార్డ్ వెల్లస్లీ. ఈయన కంపెనీ రాజ్యపు అక్బర్గా ప్రసిద్ధి చెందిండు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి అధికారాన్ని పూర్తిగా తొలగించి వేశాడు. మద్రాసులో ప్రెసిడెన్సీని స్థాపిస్తాడు. తనకు తానుగా బెంగాల్ పులిగా వర్ణించుకున్నాడు. అభివర్ణించుకున్నాడు. కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజీని ఏర్పాటు చేస్తాడు. లార్డ్ ఆఫ్ పారమౌంట్ పవర్ కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజీని స్థాపిస్తాడు. లార్డ్ ఆఫ్ పారమౌంట్ పవర్ ఇన్ ఇండియాగా ప్రసిద్ధి చెందాడు. 1798లో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెడతాడు. భారతదేశంలో సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టి అనేక రాజ్యాలను తన దాంట్లో విలీనం చేసుకుంటాడు వెల్లస్లీ. సైన్య సహకార పద్ధతి అంటే భారతదేశంలో బ్రిటిష్ సైన్యానికి కావలసినటువంటి జీతభత్యాలు ఇవన్నీ భారతీయుల నుంచే వసూలు చేస్తాడు. అంటే స్వదేశీ సంస్థానాల నుంచి వీరికి కావలసినటువంటి జీతభత్యాలన్నీ వసూలు చేస్తారు. కానీ యుద్ధ సమయంలో వారు భారతీయులకు కాకుండా బ్రిటిష్ వారికి విశ్వాసపాత్రులుగా ఉంటారు. 1801వ సంవత్సరంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ నిజాం అలీ ఖాన్ ఈ సైన్య సహకార పద్ధతి మీద సంతకం పెడతాడు. భారతదేశంలోనే మొట్టమొదటి సైన్య సహకార పద్ధతి మీద సంతకం చేసినటువంటి చక్రవర్తి నిజాం అలీ ఖాన్. ఇతని కాలంలో జరిగినటువంటి యుద్ధాలు 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799లో జరుగుతుంది. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803-1805 మధ్య జరుగుతుంది.
ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నర్ జనరల్ సర్ జార్జ్ బార్లో. ఇతని కాలంలో సైనిక నిబంధనలకు వ్యతిరేకంగా 1806లో వేలూరు సిపాయి తిరుగుబాటు చేసి 100 మంది బ్రిటిష్ వారిని వధించారు. తదుపరి ఈ తిరుగుబాటు సర్ జార్జ్ బార్లో దీన్ని అణిచివేస్తాడు. ఇతని కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి సైనిక నిబంధనలకు వ్యతిరేకంగా 1806లో వెల్లూరులో సైనికులు తిరుగుబాటు చేసి 100 మంది బ్రిటిష్ వారిని చంపేస్తారు. ఈ తిరుగుబాటుని తర్వాత కాలంలో అణిచివేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చింది లార్డ్ మింటో. 1807 నుంచి 1813 వరకు మింటో అనే ఆయన గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు. 1809లో పంజాబ్ పాలకుడైనటువంటి రంజిత్ సింగ్ తోటి అమృత్ సంధి చేసుకుంటాడు. రంజిత్ సింగ్ తోటి ఈ రంజిత్ సింగ్ సుకర్ చకియా పాలకుడు, పంజాబ్లో సుకర్ చకియా అనే ప్రాంతానికి పాలకుడు. ఈయనతోటి సంధి చేసుకొని అమృత్ అనే సంధి చేసుకుంటాడు. ఈయన నెపోలియన్కి సమకాలికుడు. ఆ తర్వాత వచ్చింది లార్డ్ హేస్టింగ్స్ 1813, 1828. పీష్వా పదవిని రద్దు చేస్తాడు. పిండారీలు అనే దారి దోపిడీ దొంగల్ని కూడా అణచివేస్తాడు. ఇతని కాలంలో 1813 చార్టర్ చట్టం చేయబడింది. ఇతని కాలంలోనే 1813 చార్టర్ చట్టం చేయబడింది. ఇతని కాలంలో 3వ ఆంగ్లో మరాఠా యుద్ధం జరుగుతుంది 1817, 1818. కారన్వాలిస్ కాలంలో తొలగించబడినటువంటి న్యాయాధికారాలను కలెక్టర్కి తిరిగి సంక్రమింపజేస్తాడు లార్డ్ హేస్టింగ్స్. కారన్వాలిస్ కాలంలో తొలగించబడినటువంటి న్యాయాధికారాలను కలెక్టర్లకి తిరిగిస్తాడు. ఇంకా ప్రతి ఠాణాలో మున్సిఫ్ కోర్టులను ఏర్పాటు చేస్తాడు. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక మున్సిఫ్ కోర్టు, స్థానికంగా తగాదాలను పరిశీలించడానికి. నెక్స్ట్ భారతీయులకు పత్రికా స్వాతంత్రాన్ని ప్రసాదిస్తాడు. లార్డ్ హేస్టింగ్స్ కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి పద్ధతులు: మద్రాస్ ప్రాంతంలో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెడతాడు. వాయువ్య భారతదేశంలో మహల్వారీ పద్ధతిని ప్రవేశపెడతాడు. రైత్వారీ పద్ధతిని మద్రాస్ ప్రాంతంలో ప్రవేశపెట్టింది థామస్ మన్రో ఆయన. ఇంతకుముందు కెప్టెన్ రీడ్ అనే ఆయన ప్రవేశపెట్టినటువంటి రైత్వారీ పద్ధతి. అప్పుడు థామస్ మన్రో డిప్యూటీ కలెక్టర్గా ఉండేవాడు. అక్కడ బాగా సక్సెస్ అయింది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో దత్త మండలాల్లో దీన్ని ప్రవేశపెడతాడు రైత్వారీ పద్ధతిని. మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది కల్నల్ బట్. ఇతడు సామంత నిబంధ నిరోధ విధానాన్ని ప్రవేశపెడతాడు. పాలసీ ఆఫ్ సబార్డినేట్ కోఆపరేషన్ అనే దాన్ని ప్రవేశపెడతాడు. ఈ విధానం ప్రకారం స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ సార్వభౌమాధికారానికి లోబడి ఉండేటట్లుగా వారి మధ్య కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలకు ఆంగ్ల ప్రభుత్వ అనుమతి అనేది తీసుకోవాలి. పాలసీ ఆఫ్ సబార్డినేట్ కోఆపరేషన్ దీన్ని ప్రవేశపెట్టింది మనకి లార్డ్ హేస్టింగ్స్. ఈ విధానం ప్రకారం స్వదేశీ సంస్థానాల వాళ్ళు బ్రిటిష్ సార్వభౌమాధికారానికి లోబడి ఉండేటట్టు వారి మధ్య కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలకు బ్రిటిష్ అనుమతి తీసుకోవాలి. బ్రిటిష్ సార్వభౌమాధికారానికి లోబడే ఉండాలి. అంటే మాకంటే మేము మీ కింద పనిచేస్తున్నాము అంటే బ్రిటిష్ వాళ్ళు సార్వభౌములు అనే వాళ్ళు అనే విధానానికి లోబడి ఉంటూ వారి మధ్య ఒకవేళ స్థానిక రాజుల మధ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కనుక ఆంగ్ల ప్రభుత్వ అనుమతి అనేది తీసుకోవాలి. దీన్ని నిబంధ నిరోధ విధానం అంటారు. పాలసీ ఆఫ్ సబార్డినేట్ కోఆపరేషన్. ఈ విధానమే మనకి తర్వాత భారతదేశంలో
రాజ్యాలు విచ్ఛిన్నం కావడానికి 1857 సిపాయిల తిరుగుబాటుకు కారణమైనటువంటివి ఇవన్నమాట. ఈయన నేపాల్ యుద్ధం, గుర్కా యుద్ధం 1814, 1816 చేసి నేపాలీలతోటి సగౌలి సంధి చేసుకొని వారి మైత్రిని సంపాదించారు. నేపాల్లో ఉండే వాళ్ళంతా గుర్కాలు పనిచేస్తుంటారు కాబట్టి గుర్కా యుద్ధం అంటారు. ఇది నేపాలీలతోటి సగౌలి సంధి చేసుకొని వారి మైత్రిని సంపాదించినాడు లార్డ్ హేస్టింగ్స్. ఆ తర్వాత వచ్చింది లార్డ్ అమరెస్ట్. ఈయన కాలంలో మొదటి బర్మా యుద్ధం జరుగుతుంది. మొదటి బర్మా యుద్ధం 1824 నుంచి 1826 మధ్య జరిగింది. 1824లో బారక్పూర్ తిరుగుబాటుని అణచివేశాడు. 1824లో బారక్పూర్ తిరుగుబాటుని అణచివేశాడు. ఈ విధంగా బ్రిటిష్ వారు బెంగాల్కి గవర్నర్ జనరల్గా పనిచేసి వివిధ రకాలైనటువంటి సంస్కరణలు భారతదేశంలో ప్రవేశపెట్టారు. మనకి రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. జమీందారీ విధానాన్ని, భూమి శిస్తు విధానాల్లో భాగంగా రైతువారీ విధానాన్ని థామస్ మన్రో ప్రవేశపెట్టాడు. మహల్వారీ విధానాన్ని కల్నల్ భట్ ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత సివిల్ సర్వీస్లను ప్రవేశపెట్టారు. ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు. అలా భారతదేశంలో అనేక సంస్కరణలు, అనేక పాలసీలను భారతదేశంలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సైన్య సహకార పద్ధతి ప్రవేశపెట్టి లార్డ్ వెల్లెస్లీ. ఈ వెల్లెస్లీ గవర్నర్ జనరల్ పదవీ కాలంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటుకు కూడా కారణమైనటువంటి సిద్ధాంతం. వీళ్ళ సామ్రాజ్యవాద కాంక్షలో భాగంగా ఇలాంటివన్నీ కూడా అమలు చేసిరని చెప్పవచ్చు. ఈ పద్ధతి ప్రధాన ఆశయం ఏంటంటే స్వదేశీ రాజ్యాలను బ్రిటిష్ వారి అధికారానికి లోను చేయడం. స్వదేశీ రాజ్యాలను బ్రిటిష్ వారి అధికారానికి లోను చేయడం. వెల్లెస్లీ ఈయన గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కాలంలో నీకు ఫ్రెంచ్ వారి అధికారాన్ని తొలగించాడు. మద్రాస్ ప్రెసిడెన్సీని స్థాపించాడు. సైన్య సహకార పద్ధతి 1798 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతి ప్రకారము స్థానిక రాజ్యాల వారు తమ విదేశీ వ్యవహారాలను బ్రిటిష్ వారికి అప్పచెప్పాలి. యుద్ధాలు ప్రకటించడం నిషేధించడమైనది. ఇతర రాజ్యాలతో సంప్రదింపులు చేయడం కంపెనీ అనుమతించాలి. పెద్ద పెద్ద స్వదేశీ రాజ్యాలు కంపెనీ ఏర్పాటు చేయు సైన్యాల ఖర్చుకి కొంత భూభాగాన్ని ఇవ్వాలి. చిన్న రాజ్యాలు ప్రతి సంవత్సరం కొంత ధనాన్ని ఇవ్వాలి. స్వదేశీ సంస్థానాధీశులు ఎవరైతే ఉన్నారో వారు బ్రిటిష్ రెసిడెంట్ని స్వీకరించాలి. అంటే వాళ్ళ రాజ్య రాజధానిలో ఒక రెసిడెంట్ కార్యాలయం అనేది ఉండాలి. మనకి హైదరాబాద్లో కోటి ఉమెన్స్ కాలేజీలో బ్రిటిష్ రెసిడెంట్స్ ఏ విధంగా అయితే ఉందో అన్ని రాజ్యాలు ఎవరైతే ఈ సైన్య సహకార పద్ధతిని ఒప్పుకున్నారో వారు ఈ బ్రిటిష్ రెసిడెంట్ వాళ్ళ రాజధానిలో ఉండేందుకు ఒప్పుకోవాలి. మనకి 1801 సంవత్సరంలో మన నిజాం అలీ ఖాన్ దీనికి ఒప్పుకున్నాడు కాబట్టి మరి కోటి ఉమెన్స్ కాలేజీలో ఈ రెసిడెంట్ ఏర్పాటు చేయడానికి ఒప్పుకున్నాడు అనమాట. తర్వాత వారు ఏ ఇతర ఐరోపా రాజ్యాల విషయాల్లో జోక్యం చేసుకోరాదు. ఐరోపా వారిని వేరే అంటే పోర్చుగీస్ వారు కానీ డచ్ వారు కానీ ఏ ఇతర ఐరోపా రాజ్యం వారిని తమ రాజ్యంలో నియమించరాదు. వారి అంతరంగిక వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోకూడదు. వారికి తగిన రక్షణ కల్పిస్తున్నట్టుగా వాగ్దానం చేయాలి. ఇలా ఈ బ్రిటిష్ వారి అధికార విస్తరణకు సైన్య సహకార పద్ధతి అనేది దోహదం చేసింది. స్థానిక రాజ్యాల్లో ఉండేటువంటి సైన్యాలను పూర్తిగా రద్దు చేశారు. ఇప్పుడు బ్రిటిష్ సైన్యానికి కావాల్సినటువంటి జీతభత్యాలన్నీ కూడా స్థానిక రాజులే ఇవ్వాలి. వారికి కావాల్సినటువంటి సైన్యం మొత్తం కూడా రద్దు చేయబడింది. అయితే ఇక్కడ జీతం ఇచ్చేదేమో స్వదేశీ సంస్థానాల వారు ఎవరికి ఓబీడియంట్గా ఉంటారంటే బ్రిటిష్ వారికి ఓబీడియంట్గా ఉంటారు. స్వదేశీ రాజ్యాల వ్యయంతో బ్రిటిష్ కంపెనీ పెద్ద సైన్యాన్ని రూపొందించగలిగింది. ఇక్కడ ఖర్చు పెట్టేది వారైతే కాదు, ఖర్చు పెట్టేది పూర్తిగా స్వదేశీ సంస్థానాల వాళ్ళు. ఆ సైన్యాన్ని మాత్రం వాళ్ళు ఫామ్ చేసుకున్నారనమాట. ఫ్రెంచ్ వారి అధికారాన్ని
భారతదేశంలో పెరగనివ్వకుండా చేయడానికి ఈ సైన్య సహకార పద్ధతి అనేది వినియోగించబడింది. ఆ తర్వాత మనకి హేస్టింగ్స్ తీసుకున్నట్లయితే ఈయన పీష్వా పదవిని రద్దు చేస్తాడు. పిండారీలను అనే దారిదోపిడీ దొంగలను అణచివేస్తాడు. 1813 సంవత్సరంలో ఈ చార్టర్ చట్టం అనేది చేయబడింది. దీని ప్రకారమే విద్యకి ₹1,00,000 కేటాయిస్తున్నట్టుగా ₹1,00,000 కేటాయిస్తున్నట్టుగా ఈ చార్టర్ చట్టం చేయబడింది. దీనిలో భాగంగా మనకి మహారాష్ట్రలు కోల్పోయిన అధికారాన్ని పొందడానికి 1817లో ప్రయత్నించారు. వీరంతా పీష్వా మరాఠాలను సమాఖ్యగా ఏర్పాటు చేసి నవంబర్లో పూనాలోని బ్రిటిష్ రెసిడెంట్ని ఎదిరిస్తారు. మరాఠా సైన్యాలు ఓడించి ఈయన పీష్వా పదవిని పూర్తిగా రద్దు చేస్తాడు. అలా ఇతని కాలంలోనే 3వ ఆంగ్ల మరాఠా యుద్ధం అనేది జరుగుతుంది. రైద్వారి పద్ధతిని పూర్తిగా ప్రవేశపెట్టాడు. మహల్వారి పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. ఇలా బ్రిటిష్ వారు భారతదేశంలో బెంగాల్ గవర్నర్ జనరల్ని నియమించి భారతదేశంలో వారన్ హేస్టింగ్స్, కారన్ వాలిస్, సర్ జాన్ షోర్, లార్డ్ వెల్లస్లీ, జార్జ్ బార్లో, మింటో, హేస్టింగ్స్, అమరెస్ట్, విలియం బెంటింగ్ ఇలా అందరినీ బెంగాల్ గవర్నర్ జనరల్గా నియమించాడు. ఈ విలియం బెంటింగ్ మనకి చివరి బెంగాల్ గవర్నర్ జనరల్, భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్గా నియమించబడి భారతదేశంలో తమ సంస్కరణలను అమలు చేశారు. అయితే రాబర్ట్ క్లైవ్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి విలియం బెంటింగ్ వరకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సామ్రాజ్యవాద కాంక్షను భారతదేశంలో అమలు చేసినటువంటి వారు. రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ వీరుడు. ప్లాసీ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించి బెంగాల్ను ఆక్రమించుకొని ఆ తర్వాత బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టి బెంగాల్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత వారన్ హేస్టింగ్స్, ఈయన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి పునాదులు వేసినటువంటి వాడు. ద్వంద్వ పాలనను రద్దు చేస్తాడు. సివిల్ సర్వీస్లకు పునాదులు వేస్తాడు. కోడ్ ఆఫ్ హిందూలాను ప్రవేశపెడతాడు. కంపెనీ కోశాధికారాన్ని ముర్షీరాబాద్ నుంచి కలకత్తాకు మారుస్తాడు. కలకత్తాలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూని ఏర్పాటు చేస్తాడు. బొంబాయి, మద్రాస్ నందు రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. బ్రిటిష్ భూభాగాలను రక్షించడానికి రక్షణ వలయబద్ధ రాజకీయాలను విధానాన్ని అవలంబిస్తాడు. సివిల్ క్రిమినల్ కోర్టులను ఏర్పాటు చేస్తాడు. రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏర్పాటు చేస్తాడు. 1784లో పిట్స్ ఇండియా చట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తాడు. ఈయన కాలంలో రోహిల్ఖండ్ యుద్ధం జరుగుతుంది. ఆంగ్లో మరాఠా యుద్ధం జరుగుతుంది. 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధం జరుగుతుంది. హైదర్ అలీకి ఆ తర్వాత వారన్ హేస్టింగ్స్కి మధ్య కారన్ వాలిస్ వస్తాడు. తర్వాత సివిల్ సర్వీసెస్కి పితామహుడు. జాతీయ అహంకారాన్ని ప్రదర్శించినటువంటి మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్. శ్రీరంగపట్నం సంధి టిప్పు సుల్తాన్కి కారన్ వాలిస్కి మధ్య జరుగుతుంది. అత్యంత ఘోరాతి ఘోరమైనటువంటి సంధి ఇది. టిప్పు సుల్తాన్ చాలా అవమానపూరితంగా భావించబడతాడు. షరతులుగా వాళ్ళ ఇద్దరు కొడుకులను జామీన్గా బ్రిటిష్ వారికి ఇస్తాడు. ఆ తర్వాత దాదాపు 3.5 మిలియన్ పౌండ్ల రూపాయలను యుద్ధ నష్ట పరిహారంగా ఇస్తాడు. మైసూర్లో సగ ప్రాంతం మొత్తం కూడా బ్రిటిష్ వారు తీసుకుంటారు. ఇలా శ్రీరంగపట్నం సంధి అనేది కారన్ వాలిస్ కాలంలో జరుగుతుంది. పాట్నా, ఢాకా, ముర్షీరాబాద్, కలకత్తాలలో 4 కోర్టులను ఏర్పాటు చేస్తాడు. పోలీస్ సంస్కరణలను తీసుకొస్తాడు. ప్రతి ఠానాకు దరోగా అనే అధికారిని నియమిస్తాడు. 1793లో చార్టర్ చట్టం చేయబడుతుంది. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి విధిస్తాడు. దీనివల్ల 10 సంవత్సరాలకు ముందుగానే ఎంత ట్యాక్స్ వసూలు అవుతుంది, భారతదేశం నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనే విషయం పూర్తిగా 10 సంవత్సరాలకు ఇంత ట్యాక్స్ వస్తుంది అని ముందుగానే తెలుసుకోగలిగారు. అలా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి 10 సంవత్సరాలకు జమీందారులు అనే మీడియేటర్లను నియమించి జమీందారుల సహాయంతో ట్యాక్స్లను వసూలు చేయించుకున్నారు. వీరి ద్వారానే మనకి 1857 సిపాయిల తిరుగుబాటులో ఈ జమీందారులు అత్యంత విశ్వాసపాత్రులుగా బ్రిటిష్ వారికి మనగలిగి ఈ సిపాయిల తిరుగుబాటులో వారు బ్రిటిష్ వారికి సహాయం చేశారు. కారన్ వాలిస్ కోడ్ అనేది ఏర్పాటు చేశారు. కారన్ వాలిస్ రెవెన్యూ పరిపాలనను
న్యాయ పరిపాలన నుంచి వేరు చేసి కారన్వాలిస్ కోడ్ అనేదాన్ని ఏర్పాటు చేసిండు. తర్వాత వెల్లస్లీ తీసుకున్నట్టయితే ఈయన ఫోర్ట్ విలియం కాలేజ్ కలకత్తాలో ఏర్పాటు చేస్తాడు. సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు 1798లో. 1801లో నిజాం అలీ ఖాన్ దీని మీద సంతకం పెడతాడు. దీనికి ఒప్పుకున్నటువంటి వాళ్ళు బ్రిటిష్ రెసిడెంట్ని వాళ్ళ రాజధానిలో ఏర్పాటు చేసేలాగా ఉంచాలి. ఆ తర్వాత వారికి కావాల్సినటువంటి అంటే బ్రిటిష్ వారికి కావాల్సినటువంటి జీతభత్యాలు పూర్తిగా భారతీయ సంస్థానాల రాజులే వసూలు చేయాలి. అలా ఈ సైన్య సహకార పద్ధతికి సంతం చేసినటువంటి మొదటి గవర్నర్ జనరల్ మన స్థానిక సంస్థానాల రాజులలో నిజాం అలీ ఖాన్, హైదరాబాద్ నిజాం. అలా తర్వాత జార్జ్ బార్లో ఆయన వస్తాడు. ఈయన 1806లో వెల్లూరు తిరుగుబాటు జరుగుతుంది. ఈ సిపాయిల తిరుగుబాటులో భాగంగా జరిగినటువంటిది ఇది. ఈ సిపాయిలు 1806లో వెల్లూరులో తిరుగుబాటు దీన్ని పూర్తిగా ఈయన అణచివేస్తాడు. వీళ్ళు 100 మంది బ్రిటిష్ ఆఫీసర్స్ అందరినీ కూడా చంపేస్తాడు బ్రిటిష్ వారిని. తర్వాత రంజిత్ సింగ్ తోటి అమృత్ సంధి చేసుకుంటాడు 1809లో లార్డ్ మింటో. ఆ తర్వాత హేస్టింగ్స్ ఈయన పీష్వా పదవిని రద్దు చేస్తాడు. పిండారీలో అనే దారి దోపిడి దొంగలను అణచివేస్తాడు. చార్టర్ చట్టం 1813లో ఏర్పాటు చేయబడుతుంది. 3వ ఆంగ్ల మరాఠా యుద్ధం జరుగుతుంది. లార్డ్ హేస్టింగ్స్ కాలంలో రైతువారీ పద్ధతిని ప్రవేశపెడతాడు మద్రాసు ప్రాంతంలో. వాయువ్య భారతదేశంలో మహల్వారీ పద్ధతిని ప్రవేశపెడతాడు. మహల్వారీ పద్ధతిని అసలైతే ప్రవేశపెట్టింది కల్నల్ భట్. సామంత నిబంధ నిరోధ విధానాన్ని ప్రవేశపెడతాడు. అంటే స్వదేశీ సంస్థానాల వాళ్ళు బ్రిటిష్ సార్వభౌమాధికారానికి లోబడి ఉండేటట్టుగా వారి మధ్య కుదుర్చుకునేటువంటి ఒప్పందాలకు, అంటే ఎవరైతే స్థానిక సంస్థానాల వాళ్ళు మనకి గోల్కొండ నుంచి తర్వాత వేరే సంస్థానాల వారితో ఏదైనా ఒప్పందం చేసుకోవాలంటే బ్రిటిష్ వారి యొక్క అనుమతి తీసుకోవాలన్నమాట. ఇలా బ్రిటిష్ వారు రకరకాలైనటువంటి విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. మనకి చివరి బెంగాల్ గవర్నర్ జనరల్గా, మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ ఉంటాడు. ఇలా భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్లో పనిచేస్తారు.